హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. టుడే రెసిపీ వెలక్కాయ పచ్చడి. వెలక్కాయ సీజనే కాబట్టి వెలక్కాయలు ఎక్కడైనా దొరుకుతాయి. తప్పకుండా పచ్చడిని అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మరి వెలక్కాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. ముందుగా అయితే రోట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నేను ఇక్కడ 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకున్న వెలక్కాయని ఇందులోకి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పుని కూడా వేసుకొని బాగా నూరుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు షుగర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నేను తీసుకున్న వెలక్కాయలు పండు వెలక్కాయలు అండి, మీరు ఏవైనా చేసుకోవచ్చు. అలాగే వెలక్కాయలు చాలా హెల్దీ. ఇప్పుడు పోపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. నార్మల్గా మనం పోపు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకొని పచ్చడిలోకి వేసేసుకుంటే అంతే అండి, వెలక్కాయ పచ్చడి అయితే రెడీ. ఈ పచ్చడి ఈజీగా 15 to 20 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. అదే 15 నిమిషాల్లో వెలక్కాయ పచ్చడి అయితే రెడీ. మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.